హలో ఫ్రెండు, అందరూ బాగుండారా? ఎట్టుండారు? ఏమి నిన్న మాలియ అంతా తిరుక్కొని వచ్చి అందరికీ నా నమస్కారాలు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. లైఫ్ కొట్టండి. నాకు తెలియక వీడియోలు చేస్తున్నాను, ఏమనుకోకంటే. ఇప్పుడు ఇంకా పొద్దున్నే ఈ పొద్దు శనివారం కదా, ఈ పొద్దు చాయ్ తాగేసి ఇంకా సాయంత్రం మా 3:30 గడ అవుతుంది పిండు వచ్చే గుందికి 12. ఈ కోయట్లో ఉండామంటే ఉండాము, అంతేగాని ఎన్నో బాధలు పడుతున్నాము ఈ కొయ్యట్లో, ఈ ఎండలకు. మా కన్యాగడ ఘోరంగా ఇండియాలో బాగానే ఉంటాయి. అక్కడ చెట్టు చేమన్నా ఉంటుంది, ఇక్కడ చుట్టుపక్కల సముద్రము. పొద్దున్నే పోతే లంజమండుల ఏడ అన్నం అంతా చేసి పారబోసుకుంటా అన్ని బోకులన్నీ కడిగి చేయలన్నీ నొప్పులు ఇవన్నీ ఏం చెప్తావులే. మా గొడవ ఈ కోయిట్లో ఎన్ని బాధలు పడుతున్నాము బిడ్డ. ఏం చేయాలో బతకలేక, ఇంటికాడ పరిస్థితులు బాగలేక ఇంత దేశాన్ని వచ్చి మేము ఎన్నో బాధలు పడుతూ ఉన్నాం. ఏమంటే కోయటకు వినారులే, వాళ్ళకి ఏమి లే అని చెప్పి నేను అనుకోవచ్చు. మీరు వచ్చినప్పుడు లాంటి కష్టాలు తప్పనిచ్చే ఏడేమి సుఖం లేదు. చేస్తే డబ్బులు వస్తాయి, లేకపోతే లే. మళ్ళా దాంట్లో మళ్ళీ ఎంత వాళ్ళు ఎన్ని మాటలు అంటారు, ఐవాన్ అంటారు, కెల్బి అంటారు. అన్నీ కూడా మనం అన్నీ ఓర్చుకొని వాళ్ళ కాడ పని చేస్తేనే ఆ డబ్బులు వచ్చేదానికి కూడా ఏడుస్తారు వాళ్ళు. ఆ అదృష్టం మనకు రాదు. ఏమంటే ఇంటికాడ బతకలేక కన్నాక సాట్లు పడుకుంటా రావాల్సిన మన బిడ్డలు మనం సాకున్న దానికి రావాల్సిందే. కానీ బిడ్డ ఇట్లా ఏమీ లేదు. ఎంత సంపాదించి పెట్టినా కూడా బిడ్డలు కూడా ఆ మాట అంటున్నారు, ఏం పెట్టినారు, ఎక్కడ పెట్టినారు, ఏం సంపాదించినారు అని చెప్పి నేనే ఉంటారు ఇండ్ల కాడ. నా పరిస్థితి అట్టుండదు ఫ్రెండ్. బిడ్డలు కనుక్కొని కాడ 2 కూతుళ్ళు 1 కొడుకే రొంత చాలా ఘోరంగా ఉన్నాడు. ఇంటికి పోలేక రాలేక నేను ఇంటికి పోతే ఈ నా నరకం అనుభరించే బదులు ఈ కోయట్లో పోతాదిలే అనిపిస్తుంది నాకు. ఏం చేస్తావు చెప్పు, పరిస్థితులు అట్టుండాయి అన్నమాట. ఎప్పుడన్నా ఇంటికి పోయి సంతోషంగా ఉండాలన్నా కూడా ఉండలేక పాలేక గమ్మున అయిపోయినాను. అందుకే 7వ 6వ నెలలో అట్ట వద్దామని ఉండాను. నా బాధ తట్టుకోలేక మీకు చెప్పుకుంటా అన్నాను. నా పరిస్థితి అట్టుంది. ఏమన్నా తప్పుగా మాట్లాడంటే నన్ను చూపించండి. ఏం చేయాలో చెప్పండి. ఈ మాదిరి నా బతుకు ఈ మాదిరి అయిపోయింది. పొద్దున్నే లేస్తే చాయ్ తాగేసిపోతే మా 2, 2:30, మా 3 గడ వస్తుంది ఒక్కోసారి. ఏమంటే ఆ శుక్రవారం మాత్రమే రొంత రెస్ట్. ఆ రోజు ఒక్కరోజు రెస్ట్ ఉంటుంది, అంత తప్పనిచ్చే ఏమీ ఉండదు ఫ్రెండ్. మా పరిస్థితులు ఎట్టున్నాయి. మీకు ఇండ్ల కాడ ఎండలు అవన్నీ తట్టుకోలేక ఎన్నో బాధపడుతూ ఉన్నారు. అంటే ఒకటి ఫ్రెండ్, తినకపోయినా ఒకరికొకరికి ఏమన్నా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా అన్నీ మనము షేర్ చేసుకుంటాం ఇంటికాడ. ఈ కోయట్లో ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? ఎవరికన్నా పెండ్లు ఉంటే చెప్పుకోవాలా, లేకపోతే లేదు. అట్టా ఈ కోయట్లో పరిస్థితి. ఏం చేస్తే మీ బాడిగులు అంట, రూమ్ బాడిగులు అంట, బయట కామలు 2 ఏండ్లకు వచ్చి ₹1,00,000 2 లక్షలు అటు తీసుకుంటా అన్నారు. సంపాదించిందంతా ఈయన్నే బాయా. ఇంకా మనం ఏంది బాగుపడేదే చెప్పు? సరే ఫ్రెండు, బాయ్. నా మాటలు నచ్చింటే షేర్ చేయండి, లైక్ కొట్టండి. మీకు అందరికీ నా నమస్కారాలు.
ఇవాళ బాయ్.